కల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ట్రాఫిక్ జామ్ ఇంకా క్లియర్ కాలేదు. మూలమలుపు వద్ద లాంగ్ చేసెస్ హెవీ వెహికల్ రోడ్డుకు అడ్డంగా ఇరుక్కుపోవడంతో దానిని తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దాదాపు 22 గంటలు గడుస్తున్నా ట్రాఫిక్ క్లియర్ కాకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 10 కిలోమీటర్లకు పైగా ట్రాఫిక్ జామ్ అయింది. అయితే 80 టన్నుల బరువున్న లాంగ్ చేసెస్ హెవీ వెహికల్ తొలగించాలంటే పెద్ద క్రేన్ కావాల్సి ఉండటంతో పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేసే పనిలో పడ్డారు. సెల్ ఫోన్స్ సిగ్నల్స్ లేక, తాగడానికి నీళ్లు లేక, ఆహారం లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇరుకుగా ఉన్న ఘాట్ రోడ్డులో ఇలాంటి హెవీ వెహికల్స్ ను ఎలా అనుమతిస్తారంటూ ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయంటూ మండిపడుతున్నారు. ఇక పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి హరీష్ అడిగి తెలుసుకుందాం. హరీష్, కవిత, అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు నుంచి, రాజమండ్రి నుంచి చింతూరు మీదుగా భద్రాచలం వెళ్లే ఘాట్ రోడ్ అది చింతూరు మారేడుమిల్లి ఈ ఘాట్ రోడ్డు దాదాపు 60 కిలోమీటర్లు మారేడుమిల్లి నుంచి చింతూరు వరకు ఉంటుంది. అయితే చింతూరు దగ్గర నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఘాట్ రోడ్డు మలుపు ఉంటుంది. మూల మలుపు దగ్గర హెవీ చాసెస్ ఉన్న, లాంగ్ చాసెస్ ఉన్న ఒక హెవీ వెహికల్ రోడ్డు పెద్దగా నిలిచిపోయింది. దాదాపు 80 టన్నులు బరువు ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కడ మలుపు తిరగాలన్నా చాలా కష్టమైన పరిస్థితి. అనేక మలుపులతో ఈ ఘాట్ రోడ్ కూడుకుని ఉంటుంది. పొడవైన దాదాపు 15 నుంచి 20 మీటర్ల పొడవున్న ఈ వెహికల్ అక్కడ ఎట్టి పరిస్థితి టర్న్ తిరిగే పరిస్థితి లేదు. అధికారులు ఎలా అనుమతించారో ఎప్పటి వరకు తెలియటం లేదు. ఈ వెహికల్ చింతూరు మీదుగా, భద్రాచలం చింతూరు మీదుగా బయలుదేరి రాజమండ్రి వచ్చే ప్రయత్నం చేశారు. అయితే మధ్యలోనే ఇరుక్కుపోయింది. దీంతో ఆ వెహికల్ ఇరుక్కుపోవడంతో హెవీ వెహికల్స్ ఎక్కువగా ఛత్తీస్గఢ్ నుంచి, ఒరిస్సా నుంచి చింతూరు మీదుగా రాజమండ్రికి అనేక వాహనాలు వస్తాయి. ప్రధానంగా ఈ రూట్ లో ఎక్కువగా టోల్ గేట్లు ఉండవు. టోల్ గేట్ అనేది ఉండదు కాబట్టి చాలా వెహికల్స్ రాత్రిపూట ఇదే రూట్ లో రాజమండ్రి రావడం జరుగుతుంది. గోకవరం మీదుగా రాజమండ్రి చేరుకుంటాయి. అయితే ఇప్పుడు ఈ హెవీ వెహికల్ ఆగిపోవటం వల్ల మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అటు ఛత్తీస్గఢ్ నుంచి కానీ, భద్రాచలం అంటే తెలంగాణ నుంచి వచ్చే వెహికల్స్ కానీ, ఇటు ఆంధ్ర నుంచి చింతూరు మీదుగా వచ్చే వెహికల్స్ కూడా పూర్తిగా ఆగిపోయింది. మరోవైపు రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్లే వాహనాలు కూడా మరోవైపు నిలిచిపోయాయి. దాదాపు రోడ్డుకి ఇది ఇరువైపులు అటు ఇటు కూడా 10 కిలోమీటర్ల వాహనాలు నిలిచిపోయాయి. నిన్న సాయంత్రం 5 గంటలకు ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇప్పటిదాకా ట్రాఫిక్ క్లియర్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే అది సింగిల్ రోడ్డు, 40 ఫీట్ రోడ్డు మాత్రమే. ఈ రోడ్డు ఇంత భారీగా వాహనాలు పేరుకుపోయి ఉండడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఒక క్రేన్ అక్కడికి తీసుకెళ్లి ఈ వాహనాన్ని సరిచేసి రూట్ రెగ్యులర్ చేసి పంపించాలన్నా చాలా కష్టమైన పరిస్థితి అక్కడ ఎదుర్కొన్న పరిస్థితి. దీంతో పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి ట్రాఫిక్ ని క్లియర్ చేసి వాహనాన్ని వెనక్కి మళ్లించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కవిత, ప్రస్తుతానికైతే అక్కడ చాలాసేపు నుంచి ట్రాఫిక్ లోనే నిలిచిపోయి, అంటే ఆ మధ్య ప్రాంతంలో సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా పనిచేయవు. ఆ ప్రాంతంలో వీళ్ళంతా నిలిచిపోయారు. కొంతమంది వెనక్కి వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చాలా మందికి స్థానికులే ఆహారం అందించడం జరిగింది. మరి కొద్దిసేపట్లో ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు పోలీసులు. కవిత.